శ్రీనివాస్ గౌడ్ గారు చేశారు. అలానే తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీ పి శివకుమార్ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు దీప ప్రజ్వలన చేసి కళాకారులను ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు శ్రీ మణిద్వీప ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పేణి నాట్య పరంపర అత్యద్భుతమైనటువంటి సరికొత్త నృత్యాంశాలతో మీ ముందు పేణి నాట్య పరంపరను విశ్వవిఖ్యాత నాట్య గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యులు పేరిణి ప్రకాష్ గారు, అలాగే శ్రీమతి సునీల ప్రకాష్ గారు మరియు పేరిణి సందీప్ వారి శిష్య బృందం, శిష్యులు ప్రశిష్యులు అందరూ కూడా అనేకమైనటువంటి నృత్యాంశాలను దేశ విదేశాల్లో ప్రదర్శిస్తూ అనేక కొత్త నృత్యాంశాలతో మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో వారి ప్రోత్సాహంతో అనేకమైనటువంటి నృత్యాంశాలను మీ ముందు ప్రదర్శిస్తున్నారు. అనేక వేదికల్లో మొన్ననే భక్త రామదాసు జన్మస్థలమైనటువంటి నేలకొండపల్లిలో కూడా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు పేరిణి నృత్యాంశాలు ఉన్నాయి, ఇచ్చారు. అలాగే ఈ వేదికపై ఈరోజు మరి మాన్యులు అనేక మంది పెద్దలు గౌరవనీయులైనటువంటి ముఖ్య అతిథి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు మరి మనకు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. ఆబ్కారీ మరియు సాంస్కృతిక శాఖ మాధ్యులు తెలంగాణ ప్రభుత్వం వారు ఎంతో అనేక కళల పట్ల అభిరుచి ఉండి ప్రోత్సాహం ఇస్తూ కళలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే గౌరీ శంకర్ గారు కూడా రిజిస్ట్రార్ పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం గారు కూడా వచ్చి వించేసి ఉన్నారు. అలాగే శ్రీ బి శివకుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు, అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీమాన్ మామిడి హరికృష్ణ గారు ఇత్యాది పెద్దలందరి ప్రోత్సాహంతో అనేక వేల మంది నృత్యాంశాలు. మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో పేరిణి నాట్యానికి సంబంధించిన కొత్త జతులతో డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి స్ఫూర్తితో ఒక కొత్త ప్రక్రియని కొత్త రీతులని ఈరోజు ప్రదర్శించబోతున్నారు. గురువు కళ్యాణ్ మన పేరిణి ప్రకాష్ గారు మిగతా అందరి సమక్షంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చేశారు, శివకుమార్ గారు ఇచ్చేశారు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నాటక ప్రియులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పేరుని నృత్యం అనేది కాకతీయుల కాలం నాడి గొప్ప కళాఖండం, అద్భుతమైనటువంటి కళాఖండం. ఇది రెండు రకాల కత్తికి రెండు రకాల పదునన్నిట్లు యుద్ధ సమయంలో యుద్ధం చేయడానికి సైనికులను సిద్ధం చేయడానికి ఉపయోగపడేది. మామూలు టైంలో నృత్య ప్రదర్శన చేస్తే ఆనాటి కాకతీయుల కాలంలో ప్రజలందరూ తిలకించి సంతోషపడేది. యుద్ధ సమయంలో యుద్ధ ఘట్టాలు వీళ్ళు ప్రదర్శిస్తే దానిలో యుద్ధం చేయాలి అని చెప్పేసి మనసులో కలిగి ఇంకా ఎక్కువ యుద్ధం చేయడానికి ఉపయోగపడేది. ఆనాడు పేరుని నృత్యం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ నృత్యమే కాదన్నట్టు ఎవరు చూడలేదు, కనుమరుగైపోయింది. నృత్యం అంటే కూచిపూడి, తర్వాత భరతనాట్యం. ఇంకా భరతనాట్యం అంటేనే నాట్యం, ఇది నాట్యమే కాదన్నట్టు ఎవరు చూడలేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇది కాకతీయుల కాలం నాటి నృత్యం ఇది అని అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి అందరిని అద్భుతపరిచే రీతిలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా పేరుని నృత్యం వాళ్ళని నమ్మాలి అనే రీతిలో రావడం, అది అంతింతై ఎంతో మంది చిన్నారులు ఇప్పుడు నేర్చుకునే స్థాయికి వెళ్ళింది. అంతకుముందు కొంతమంది దాన్ని వాళ్ళ నాన్న ఆడితే కొడుకుల వరకు పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భరతనాట్యం నేర్చుకునే వాళ్ళు కానీ కూచిపూడి నేర్చుకునే వాళ్ళు కానీ వాళ్ళు కూడా మేము పేరుని నృత్యం కూడా మాకు నేర్పండి అనే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ వేదిక రవీంద్ర భారతి అనేది అనేక కళలకు నిలయంగా మారి ఎంతోమంది ఈ ప్రదర్శనలు కూడా జరుగుతాం. ఆ రోజుల్లో రవీంద్ర భారతికి వచ్చిందంటే ఒక పెద్ద కళాకారులు చూసాను. రవీంద్ర భారతిల పాటలు, రవీంద్ర భారతిల ప్రోగ్రామ్ అంటే ఊర్లలో మా పిల్లలు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసిందని అది ఒక స్టేటస్ లాగా ఉండేది. ఇవాళ అది పూర్తి స్థాయిలో మామూలు వాళ్ళకు కూడా కొందరికి పరిమితంగా కూడా అందరికి పరిమితమయ్యే రీతిలో ఇలా మా ముఖ్యమంత్రి గారు కళలను, సాంప్రదాయాలను, సంస్కృతి అవన్నిటినీ కాపాడుకుంటూ ఈరోజు నిరంతరం కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి అద్భుతమైనటువంటిది. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు పేరు నృత్యం చేస్తే. ఇవి మామూలుగా ఏం చేసినా ఇది ఒక పెద్ద ఆటలా.
పేరుతం అంటేనే దుంకి ఎగిరి బలం ఉండాలి, శక్తి ఉండాలి, తెలివి ఉండాలి. అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. కనుక ఈ పిల్లలకు కూడా స్కూళ్ళలో కూడా వరంగల్లే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా స్కూళ్ళలో కూడా దీన్ని పరిమితం చేసి ప్రతి ప్రదర్శనలో పేరు నృత్యాన్ని కంపల్సరీగా ఇది మా తెలంగాణ నృత్యంగా భావించి దీన్ని పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి, భవిష్యత్తు దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి అందరికీ కూడా పేరు పెట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారు గ్రూప్ డ్యాన్స్గా మన లండన్లా టౌన్లో ప్రోగ్రామ్స్ చేశారు. ఇప్పుడు వారి శిష్యులు అందరి పక్షాన గురువు గారికి సన్మానం చేస్తున్నారు. మాన్యులు ఏ రకమైనటువంటి సేవాభావంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే జనమంతా కూడా వాళ్ళ వెనక ఉంటారని చెప్పినటువంటి సంగతి ఒక రామకృష్ణ గారు కానీ, ఒక పివిఆర్కే ప్రసాద్ గారు కానీ, ఒక శంకరన్ గారు కానీ వాళ్ళందరూ నేర్పినటువంటి బాటలో నడుచుకున్నటువంటి వాడిని కాబట్టి మా రామకృష్ణ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అలాంటి మహాన్ పౌరుడి సభలో, అట్లాగే మా రాజశేఖర రెడ్డి అధ్యక్షతలో మరి ఈ కార్యక్రమం నిర్వహింపబడుతున్నప్పుడు సోదరి లలితవాణి చాలా చెప్పాలని చెప్పనుకొని చెప్పినా వర్షించింది ఆమె ప్రసంగంలో. చాలా విషయాలను ఎక్కడికక్కడికి పాయింట్స్ చెప్తారు, ఎందుకంటే ఆమె లెక్చరర్గా పనిచేసింది కాబట్టి పాయింట్స్ చెప్పింది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఆనాడు ఒక బాబు నేను చదువుకుంటానని ముందుకొచ్చి చదువు కోసం అని చెప్పానంటే ఆయనను పోషించిన మాట నిజమే కావచ్చు, కానీ ఇవాళ ఆయన డాక్టర్ బాలస్వామిగా రూపొందడానికి కారణం అమ్మగారే. వారే గైడ్గా ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పిహెచ్డీ చేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎప్పుడు కూడా మనము ధనాన్ని పొంది, మనము గౌరవాన్ని పొంది, మనము కీర్తిని పొంది, మనము ఆస్తులను పొంది, మనము అన్ని రకాలుగా కూడా పొంది అప్పుడు ఉండేటువంటి సంతోషం కంటే మన ద్వారా 10 మంది బతుకుతున్నారని చెప్పి అనుకున్నప్పుడు, మన ద్వారా 10 మందికి మేలు జరిగిందన్నప్పుడు, మన ద్వారా ఏదైనా మంచి జరిగింది అని చెప్పినప్పుడు వాళ్ళందరి కళ్ళల్లో వెలుగు చూసి జీవించడం అంటూ ఉంటే అది చాలా గొప్పదైంది అనేటువంటి విషయం నా సర్వీస్లోనూ జీవితంలోనూ కూడా నేర్చుకున్నాను. నేను ఇప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నానంటే కారణం కేవలం సేవాభావమే. అందరం ఆఫీసర్స్గా పనిచేస్తాం. 300 మందిని పనిచేసాం ఆంధ్రప్రదేశ్లో. నన్ను ఒక పెద్ద ఆయన అడిగాడు, కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో నేను ట్రాన్స్ఫర్ అయితే సలావుద్దీన్ ఓవైసీ అలాగే బండారు దత్తాత్రేయ ఇరువురు కూడా వెళ్ళి డాక్టర్ చెన్నారెడ్డి గారిని మాకు రమణాచారి గారు ఇక్కడే ఉండాలి, ఆయన తీసేయకూడదు, ఎన్నేళ్ళైనా సరే ఇక్కడే ఉండాలి అని చెప్పి అన్నప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసేటువంటి మహానుభావుడు ఒకరు అడిగారు, ఏమిటి కారణం నిన్ను ఇంత గొప్పగా వీళ్ళందరూ కావాలని అడుగుతున్నారు అని చెప్పంటే, నేను మనిషిగా ప్రవర్తిస్తాను సార్, ఆఫీసర్గా కాదు అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నారు, మేము మనుషులం కదా, మేము ప్రవర్తించమా అన్నాడు. ఆ కోపం తెచ్చుకోవడమే వద్దు సార్, మనిషిగా ప్రవర్తించడం అని చెప్పంటే ఏ అనకాపల్లి నుంచో, ఏ ఆదిలాబాద్ నుంచో, ఏ ఆసిఫాబాద్ నుంచో, ఏ ఆమదాల వలస నుంచో అంత దూరం నుంచి మన పని కోసం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు మన ముఖం చూడడానికి కోసం రాదు సార్. ఇక్కడ పని జరిగిపోతే ఆ సాయంత్రం మళ్ళీ మేము వెళ్ళిపోయినాము అని చెప్పానంటే ఎంతో ఆనందంగా ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ పనులు తొందరగా చేసేట్టుగా కూర్చుండబెట్టి పలకరించి వాళ్ళకి కావాల్సిన పనిని చేసి పెడితే, ఒకవేళ పని కాలేదనుకోండి, అది కాదనుకోండి, కనీసం మాట అయినా మంచిది మాట్లాడేసి నిజాయితీతోనే ఆయనతో మాట్లాడినట్టయితే మన పని అయిపోతుందని నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి వాడే ఐఏఎస్ ఆఫీసర్. లేకపోతే సూపరింటెండెంట్ కూడా ఉంటారు, సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి తెలిసినంత ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదు. రూల్ పొజిషన్ అంతా వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు సార్. కానీ తెలిసిన దాంట్లో వాళ్ళు కేవలం ఫ్యాక్ట్స్ పెడతారు. దీనివల్ల మేలు ఎంతవరకు జరుగుతుందని చెప్పని ఆలోచించి మేలు జరిగేటువంటి రీతిలో నీ యొక్క ఎండార్స్మెంట్ ఉండడం అనేటువంటిది ఐఏఎస్ ఆఫీసర్ యొక్క లక్షణం. ఆ పని చేస్తూ వచ్చినాను కాబట్టి బహుశా వీళ్ళందరూ అలా అనుకుంటున్నారు సార్ అని చెప్పినప్పుడు ఆయన నన్ను ఆలింగనం చేసుకొని, రమణ, నేను నీకంటే చాలా పెద్దవాడిని, కానీ నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, ఇది నేను తప్పకుండా ప్రతి చోట కూడా వచ్చినట్టుగా చెప్పేటట్టుగా నేను కూడా చేస్తానని చెప్పినటువంటి ఆ మహానుభావుడికి ఈ వేదిక గురించి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అందుకనే దయచేసి మనం అవతలి వాడి యొక్క మనసును గుర్తెరిగి ఎంతవరకు మనం మేలు చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు అన్నారు జేబులో నుంచి 10 రూపాయలు ఇస్తాడు, మా నాగేశ్వరరావు అన్నాడు మలక్పేటలో ఉండేవాడు సార్ అని చెప్పని. నేను సర్వీస్లో ఉన్నంతకాలం రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నాను. నేనే హౌసింగ్ కమిషనర్గా పనిచేసినాను.
నేనే సింగపూర్ టౌన్షిప్ కట్టించాను, నేనే మలేషియన్ టౌన్షిప్ కట్టించాను. కానీ ఒక్కటి కూడా ఒక ఫ్లాట్ కావాలనో, ఒక ప్లాట్ కావాలనో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో, ప్రశాసన్ నగర్లో ఉండాలనో, జూబ్లీహిల్స్లో ఉండాలనో, బంజారాహిల్స్లో ఉండాలని ఒక్కనాడు కూడా అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోలేదు. నేను ఇప్పుడు ఉన్నది మాసప్ ట్యాంక్ ఏరియాలో ఒక ఫ్లాట్లో నా యొక్క పెన్షన్ అమౌంట్తో నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను. నాకు కలిగేటువంటి ఆనందం కానీ సంతృప్తి కానీ అవతలి వాడి కళ్ళల్లో ఉండేటువంటి ఆనందాన్ని చూసి తప్పిస్తే వేరే కాదు. ఈ రకమైనటువంటి భావంతోనే ఆనంద నిలయం అనేటువంటి ఒక వృద్ధాశ్రమాన్ని 100 ఎకరాలలో నిర్వహిస్తూ వస్తున్నప్పుడు, అనాథ బాల సదనాన్ని కూడా అక్కడ నిర్వహిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కడుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందం వేస్తుంది అని చెప్పంటే, ఈ జీవితం ఇచ్చినటువంటి ఐఏఎస్ ఇవన్నీ కూడా ఈ భోగాల కంటే ఆ వృద్ధులకును ఆ అనాథ పిల్లలకు సేవ చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందం భగవద్ దత్తం అని చెప్పి నేను భావిస్తూ, దయచేసి మా భోగరాజు గారు చెప్పినట్టుగా పాలిటిక్స్లో ఉన్నాను, ఇక్కడ నేను నాదేళ్ల వారిని చూసినాను, ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగినాయి, పొలిటికల్గా కూడా నేను గమనించాను. కానీ సేవ నేను చేయడం అనేటువంటిది 2012లో మొదలుపెట్టినాను అని చెప్పని ఆయన నిజాయితీతో హృదయం విప్పేదైతే మాట్లాడాడో, సేవాభావంతో పనిచేసేటువంటి వాడిలో ప్రేమ ఉంటుంది. ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే సమాజాన్ని ప్రేమిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పని నా జీవితమే దానికి తార్కాణంగా ఉందని చెప్పని భావిస్తూ, ఈ జన్మదినోత్సవం అనేటువంటిది పక్షోత్సవాలుగా నిర్వహించడం అనేటువంటిది కేవలం ఒక బహానా, కేవలం ఒక సాకు. ఎందుకంటే ఎవరు కూడా హరికథలను చెప్పించడం లేదు. మేము హరికథలను చెప్పిస్తాము ఒక వారం రోజుల పాటు అని చెప్పంటే 7 రోజుల పాటు ఆ హరిదాసులకు కనీసం ఒక 10,000 రూపాయలు వాళ్ళకు ముడితే 2-3 నెలలు బతుకుతారు వాళ్ళు. అందుకని కళాకారుడికి కావాల్సినటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. ఇంకో చోట భక్తి భజన మండలు చేస్తున్నారు, ఇంకో చోట నాటకం ఆడుతున్నారు, ఇప్పుడు ఇంకో చోట ఇప్పుడే చూసాము ప్రవచనం కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంది. ఏదో ఒక రకంగా ఒక కళాకారుడికి కానీ ఒక సృజనకారుడికి కానీ మేలు జరిగేటువంటి స్థితిలో ఈ జన్మదినం ఉపయోగపడితే అంతకంటే భాగ్యం లేదనేటువంటి అభిప్రాయంతో మీ మధ్యకు వచ్చి కూర్చొని ఈ రకంగా ఉండాలని తప్పిస్తే పక్షోత్సవాలు చేసుకోవాలని చెప్పని కానీ జన్మదినం ఇన్ని రోజులు చేసుకోవాలనేది ముఖ్యం కాదు. జన్మదినం అనేటువంటిది అందరికీ వస్తుంది. దాన్ని నిర్వహించుకోవడంలో ఉండేటువంటి పరమార్థం ఏదైతే ఉందో అది అందరూ గమనించాలి, గ్రహించాలి, స్వీకరించాలి, ఆమోదించాలి, ఆనందించాలి, ఉత్తేజపరచాలి, ఉత్సాహంగా ఉండాలి, ప్రోత్సాహం కలగాలని చెప్పని భావిస్తూ ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలని, మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పని తెలుపుకుంటూ సెలవు. సభకు నమస్సులు. నేటి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి డాక్టర్ మరియు డాక్టర్ పులిగడ్డ లలితవాణి గారికి, ఇచ్చేసిన పాత్రికేయ ప్రముఖులకు, మీడియా వారికి, మిత్రులు అమీద్ గారికి, కృష్ణయ్య గారికి, సాహిత్యకరణ సంపాదకులు పొత్తిరి సుబ్బారావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి మా జీవేర్ ఆరాధన డాక్టర్ కేవీ రమణ గారి ఎక్సలెంట్ కార్యక్రమం ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.